ఆంధ్రప్రదేశ్లోని వేమూరి మండలం ఆకివీడు హెడ్ క్వార్టర్లోని 1944లో దైవజనుడు సత్యమయ్య గారి సహవాసం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారని చిక్కడపల్లి బీపీఎఫ్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ కేఎం రావు అన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి విఎస్టీ ఫంక్షన్ హాల్లోని విశ్వాసుల ప్రార్థన సహవాసము హైదరాబాద్ ఫెలోషిప్ అన్ని వర్సరీ కార్యక్రమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీపీఎఫ్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ కేఎం రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిక్కడపల్లి బీపీఎఫ్ దైవజనుడు సహవాసం కార్యక్రమం ప్రారంభమై 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 22వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో దేవుని యొక్క కృతజ్ఞత చెల్లిస్తూ కూడిక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విశ్వాసుల ప్రార్థన సహవాసం సేవలోని ప్రతి ఆదివారం 116 మంది ప్రభువును అంగీకరించుకున్నటువంటి వారు ఉన్నారన్నారు. 160 సేవకులకు డైరెక్టర్ గా రెవరెండ్ శామ్యూల్ యేసురత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలోని సేవకులు బెన్నీ, కలిగిత్తి, లాజర్, రూపేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బాగుంటుంది. స్థానిక రావాలని పాడేశారు కదండి. కానీ షాపు సంఘర్షణ కూడా లేచి త్వరగా రావాలి. షాపు సంఘర్షణలో పద్ధతి మారి ఇంకా రెక్కల కింద కాచి కాపాడి నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెడుతున్న దేవాతి దేవునికి కొద్ది నిమిషాలు ఆయనకు స్తుతులు చెల్లిద్దాం, ఆరాధనలో గడుపుదాం. అందరికీ వచ్చిన పాట, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. ఆయన మనతో ఉన్నప్పుడు మనకు భయమే లేదు. ఆయన మనతో ఉన్నప్పుడు మనకి దిగులే లేదు, మనకి చింతే లేదు. మనం భయపడుతున్నాం, మనం దిగులు పడుతున్నాం, మనం చింతపడుతున్నామంటే దేవుడు మనతో లేడని మనం అనుకుంటున్నాం. కేవలం మనల్ని బట్టి మనమే జీవిస్తున్నామని మనం ఆలోచించుకుంటున్నాం. అలా కాకుండా దేవుడు మనల్ని ఇంతవరకు కాచి కాపాడినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ సంతోషంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతా మనసుతో ఈ సహవాసం ఏ విధంగా కొనసాగాలని ప్రారంభించాం కదా. ప్రారంభించినటువంటి స్థలం యజమానురాలు కృపా సిస్టర్ గారు వాళ్ళ ఇంట్లో ఈ స్థలం పరిచయం ప్రారంభించడానికి ఆవిడింట్లో ప్రారంభించాము. ఆవిడింట్లో ప్రారంభించడానికి సపోర్ట్ చేసినటువంటి బ్రదర్ దత్తు గారు, వారిద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఓపేట ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన సమయం కాబట్టి
తొందరగా వచ్చేయండి, టైం అయిపోతుంది. డబ్బులు గారు వచ్చిన తర్వాత పైకి వస్తారు. ఆల్రెడీ తుర్ఫా సిస్టర్ గారు వచ్చారు, వారిని వేడిగా కావాలి. ఈ సహవాసం ప్రారంభించబడి కొనసాగుతూ ఉండగా మరొక బ్రాంచ్ షాపూర్ నగర్లో ప్రారంభించి కొనసాగిస్తున్నాం. ఆ సంఘాన్ని అధ్యక్షత వహించి కొనసాగిస్తున్నాం. నమస్కారం అండి ఛానల్ వారికి. ఈ కార్యక్రమం 1944లో ప్రారంభించబడింది. దైవజనులు యేసు సత్యమయ్య గారి సహవాసము. ఆయన ప్రారంభించిన సహవాసంలో ఆంధ్రప్రదేశ్లో భీమవరం మండలం ఆకివీడులో హెడ్ క్వార్టరు. ఆ సహవాసం ద్వారా దేవుని సేవకుడిగా ప్రభు పిలుపుకి అందుకొని ఇక్కడ ఈ బీపీఎఫ్ పరిచర్య చిక్కడపల్లి ప్రాంతంకి వెళ్ళి పరిచర్య చేయాలని నేను ఈ స్థలానికి రావడం జరిగింది 2003లో. ఇప్పటికి 21 సంవత్సరం పూర్తయింది. ఆ సందర్భముగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తూ ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కూడిక. మరి ఈ కూడిక ఇక్కడ సేవ ప్రారంభించిన తర్వాత 150 మంది 116 మంది ప్రభుని అంగీకరించి ప్రభులో ఎదుగుతున్నారు. దాదాపు 150 మంది పైగానే ఆదివారం సహవాస పరిచర్యలో వారు ఉంటున్నారు. దేవుని సేవకుడిగా నాకు ఇచ్చిన పిలుపుని బట్టి ఆయన పరిశుద్ధమైన పరిచర్యలో కొనసాగుతున్నాను. మా వెనక మరి 160 మంది సేవకులు ఉన్నారు. 160 మంది సేవకులకి డైరెక్టర్గా కె సామ్యుయేలేశ్వరత్వం గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో వారి క్రమశిక్షణలో ఈ పరిశుద్ధమైన పరిచర్య జరుగుతుంది. ఈ ఉదయ కాలంలో మీతో ఈ మాటలు పంచుకుంటానికి ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే దేవునికి కృతజ్ఞత. అంటే 21 ఇయర్స్ సేవ ప్రారంభించబడింది. 21 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. 22లు పడ్డాం. దానికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభుని ఆరాధించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమం. ఎప్పుడెప్పుడు చేస్తారు? ఎవ్రీ సండే 11 to 1:30, ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7:30, 9:30, ఎవ్రీ వెన్స్డే ఈవినింగ్ 7:30, 9:30. ఈ 3 రోజులు పరిచయం జరుగుతుంది. మీరు చేసే ప్రోగ్రామ్ ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు? 21 ఎవ్రీ ఇయర్. ఇది 21వ సంవత్సరం కంప్లీట్ అయిపోయింది. 2003 సెప్టెంబర్ 9th ప్రారంభించాం. యాక్చువల్ 9th చేయాలి. ఆ రోజు 9th మండే వచ్చింది, వర్కింగ్ డే కాబట్టి క్లోజ్ అది ఆపేసి నెక్స్ట్ సండేకి ఈ రోజు ఏర్పాటు చేస్తాం. ఎక్కడెక్కడ నుండి వస్తారు ఈ ప్రార్థన? ఈ లోకల్గానే వస్తారండి, ఎక్కువ లోకల్ ప్రజలు వస్తారు. షాపూర్లో ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ ప్రజలు కూడా ఈరోజు ఇక్కడే కంబైన్డ్గా పెట్టాము సర్వీస్. ప్రతి సండే అయితే అక్కడ 9 to 11 జరుగుతుంది షాపూర్లో. ఇక్కడ 11 to 1:30 ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ.